బ్రేకింగ్ న్యూస్. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనది నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి బ్లడ్ అని, భయపడేదే తమ బయోడేటాలో లేదన్నారాయన. ఎంత దూరమైనా పోతాం, ఎంతవరకైనా ఫైట్ చేస్తామన్నారాయన. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. నాకు చెయ్యి నొప్పుండి మద్రాసుకు వెళ్ళాను, ఎంజిఎం హాస్పిటల్కి వెళ్ళాను, మా డాక్టర్ గారికి చూపించుకున్నాను, మెడిసిన్స్ రాసి ఇచ్చారు, తెచ్చుకున్నాను. ఈ లోపల ఇక్కడ కొంతమంది భజన పరులు ప్రసన్న కుమార్ రెడ్డి కనపడడం లేదు, భయంతో దాక్కున్నాడు, ఇవన్నీ ఏదో వాగుతున్నారంట. ఇది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి బ్లడ్. ఇది భయపడేది మాలో లేనే లేదు, మా కుటుంబంలో లేనే లేదు. ఎంత దూరమైనా పోతాం, ఎంత ఫైట్ అయినా చేస్తాము. మాకు ఆ బుద్ధులు లేవు, దాంకోవాలా, బెయిల్ వచ్చేదాకా అక్కడ ఉండాలా, ఇక్కడ ఉండాలా, ఎవరికి కనబడకూడదు అనేది నా మనసులోనే లేదు. నిన్న అనుకొని నొప్పి ఎక్కువగా ఉంటే మెడ్రాస్ పోయి చూపించుకొని ఈరోజు మార్నింగ్ బయలుదేరి వచ్చా. ఎందుకంటే నిన్న సాయంత్రం 4 అయిపోయింది చెన్నైకి పోయి చూపించుకొని వచ్చాను. అదంతా హాస్యాస్పదం. ఆయన కనబడడం లేదు, ఏడకపోతాను నేను. రండి, ఇప్పుడు వస్తారా, అరెస్ట్ చేస్తారా, తీసుకెళ్ళండి. నేనే పిలుస్తున్నా కదా పోలీస్ డిపార్ట్మెంట్ని, ఆమెని, ఆ రాజమాతనే దగ్గర పెట్టుకొని రమ్మనండి, అరెస్ట్ చేసి తీసుకెళ్ళమనండి. నాకేం అభ్యంతరం ఉందా, జైల్లో పెట్టినా హ్యాపీగా ఉంటా. కానీ జరిగిన దాని మీద మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ నిజాయితీగా ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలి. మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, మా ఇంటి మీదకి వచ్చిన వాళ్ళ వీడియోస్ అంతా ఉన్నాయి. దాంట్లో సీనియర్ నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పను, అందరికీ తెలుసు. మా వాళ్ళందరికీ ఆ నలుగురు ఎవరో. ఇది మంచి సాంప్రదాయం కాదు, ఎవరికి కూడా జరగకూడదు ఈ విధంగా. అందులో నెల్లూరు జిల్లాలో చాలా మంచి జిల్లా మంది. ఒకరు ఎలక్షన్స్లో తిట్టుకుంటాం, మరలా స్నేహపూర్వకంగానే ఎక్కడ కనబడ్డా మాట్లాడుకుంటాం. ఆ విధంగా ఉండాలి. కానీ ఏదో ఒక పదవి వచ్చిందని చెప్పి విచ్చలవిడిగా చేయడము. ఆమె చెప్పిందంట, ప్రసన్న కుమార్ రెడ్డి కాళ్ళు చేతులు కట్టి నా కాళ్ళ కింద పడండి తెచ్చాను. చూద్దాం, అది కూడా రమ్మనండి, ఎవడొస్తాడో రమ్మనండి. ఉన్నా ఇక్కడనే నేను మాట్లాడొచ్చా ఆ మాట అంటే నడమంత్రపు సిరి కాబట్టి మధ్యలో వచ్చిన డబ్బుతో, అహంభావంతో ఈ వ్యవహారాలన్నీ చేస్తా ఉంది. ఆయన భగవంతుడు చూస్తున్నాడు, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వేస్తాడు. భయపడటం తమ బయోడేటాలోనే లేదు, తమ బ్లడ్ లోనే లేదు అంటూ కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, నెల్లూరు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నెల్లూరు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా కూడా హీటెక్కాయి. ఏవైతే మొన్న జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగానే నిరసనలు కొనసాగుతున్నాయి. మరోపక్క జరిగిన వివాదాస్పద వ్యాఖ్యలు మాట్లాడిన కొద్ది గంటల్లోనే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పైన భారీగా జరపడి దాడి చేసినటువంటి ఘటన కూడా రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఇందులో భాగంగా దీనికి సంబంధించి మేము ఎలాంటి దాడులకు పాల్పడలేదని చెప్పి కూడా ప్రశాంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఈ దాడి వెనక ఖచ్చితంగా వేమిరెడ్డి దంపతుల అర్థం ఉందని వాదే చేయించారని కూడా మరోపక్క వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి నిన్న ఆయన చేతికి ఆపరేషన్ చేస్తున్నందు వల్ల చేతికి సంబంధించినటువంటి నిన్న ఆయన చెన్నైకి వెళ్ళారని చెప్పి చెప్తున్నారు. అయితే మరోపక్క ఎవరైతే వేమిరెడ్డి దంపతులకు ఉన్నటువంటి కొంతమంది భజన పరులు ఆయన పారిపోయాడని చెప్పి ప్రచారం చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి నేడు స్పందించడం జరిగింది. అయితే నేను ఎక్కడికి పారిపోలేదు, నా చేతికి నొప్పిగా ఉంటే చెన్నైలోనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చానని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. కొంతమంది ఈ యొక్క భజన పరులు అయితే పారిపోయానని చెప్పి అక్కడెక్కడ టీఎంఎల్ దగ్గర అక్కడ గోయూరు నియోజకవర్గంలో భారీగా పుకార్లు పుట్టిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మా కుటుంబం నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఒకటి బ్లడ్ ఇది, నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి నల్లపురెడ్డి కుటుంబంలో భయపడేటువంటి ప్రసక్తి లేదు, బయోడేటాలో కూడా లేదని చెప్పి ఆయన ప్రశ్న చేయడం జరిగింది. ఇంత దూరమైన కోసం ఎంతవరకైనా ఫైట్ చేస్తామనేది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి విషయం. నేను నెల్లూరు వెళ్ళినని ఎక్కడ దాంకున్నాని చెప్పడం కూడా ఇదంతా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పి ఇదంతా వేమిరెడ్డి దంపతులు ఆడుతున్నటువంటి నాటకం అన్నట్టుగా కూడా ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. మరోపక్క ఎప్పుడు కావాలన్నా ఇటు ఆ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసుకోవచ్చని, అదేవిధంగా పోలీసులతో పాటు రాజమాతను కూడా వెంట తీసుకొచ్చి అరెస్ట్ చేసుకోవచ్చు కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అయితే దాడి జరిగి 2 రోజులు అవుతున్నా ఇంతవరకు పోలీసులు దాడి జరిగినటువంటి విజువల్స్ అన్ని ఉన్నా కానీ దాడి చేసినటువంటి వారిని అరెస్ట్ చేయకుండా కేసు కూడా
ఇంతవరకు వారు కేసు నమోదు చేయలేదని చెప్పి మా ఇంటి మీదకి వచ్చినటువంటి దాడి వీడియోలు దగ్గర పెట్టుకున్న పోలీసులు కూడా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే ఒకరిని వెంటనే అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది మరోవైపు కొంతమంది యొక్క వేమిరెడ్డి దంపతులకు సంబంధించినటువంటి కొంతమంది దగ్గర కూడా ఇటు చేతులు కట్టేసి రాజమాత దగ్గర కాళ్ళు దగ్గర పడేయాలని కూడా కోరిందంటూ కూడా కొంతమంది మాట్లాడినట్లుగా కూడా ప్రసన్న కుమార్ రెడ్డికి తెలిసి ఈ యొక్క విషయం పైన కూడా ఆయన సీరియస్ అవ్వడం జరిగింది, మండిపోవడం జరిగింది. అయితే ఎవరు వస్తారో రండి చూస్తున్నామని కూడా ఆయన సవాళ్ళకి ప్రతి సవాళ్ళు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క నెల్లూరు జిల్లాలో ఎప్పుడు లేనటువంటి కొత్త సంప్రదాయాన్ని తీసుకొచ్చి దాడులు ఘటనలు జరగడం కూడా ఏంటని చెప్పి కూడా మరోపక్క ఆయన విమర్శిస్తున్నారు. మరోపక్క అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో ఉండే మహిళలతో కూడా ప్రశాంత్ రెడ్డికి సంఘీభావం తెలుపుతున్నారు. మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని, మంచి పద్ధతి కాదని, ఇది వైసీపీ ప్రభుత్వంలో కొనసాగుతోందని చెప్పి గతంలో భువనేశ్వర్ పైన అదేవిధంగా అమరావతి రాజధాని రైతులకు సంబంధించిన మహిళల పైన కూడా ఇటు వైసీపీకి చెందినటువంటి బ్యాచ్ ఈ యొక్క అనుచిత వ్యాఖ్యలు కూడా చేస్తుంది. వీళ్ళకి అలవాటుగా మారిపోయిందని చెప్పి అనేక దగ్గర నిరసనలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మహిళల నుంచి భారీ ఎత్తున ఇటు నిరసనలు తెలుపుతూ ఇటు సంఘీభావం తెలుపుతున్నటువంటి పరిస్థితులు. మరోపక్క మీరైతే దాడి చేసినటువంటి వారిని అరెస్ట్ చేయాలని చెప్పి మరోపక్క కోరుతున్నటువంటి నేపథ్యంలో వారు కొన్నటువంటి అహంకారంతోనే ఈ యొక్క దాడులు చేయించారని చెప్పి వారు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు నెల్లూరు జిల్లా రాజకీయాలు కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, మాటల యుద్ధం, సవాళ్లు, ప్రతి సవాళ్లు, విమర్శలు, ప్రతి విమర్శలు, మితిమీరినటువంటి విమర్శలతో ఈ యొక్క రాజకీయం అంతా కూడా ఒక్కసారి వేడికి ప్రతి దగ్గర ఎక్కడ చూసినా ఈ యొక్క కోవూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధము ఈ యొక్క పెద్ద చర్చకి దారితీసిందని చెప్పవచ్చు. అయితే ఇటు జిల్లా నియోజకవర్గం దాటి జిల్లా దాటి రాష్ట్రం దాటి దేశ విదేశాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వారు అంతా కూడా ఎంతో దీన్ని ఉత్కటంగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రసన్న. సురేంద్ర, అయితే ప్రసన్న కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలతో నెల్లూరులో తిరిగి మరొకసారి రాజకీయ రగడ రేగబోతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా మరొకసారి రాజకీయ రగడ కూడా మొదలైనటువంటి పరిస్థితి ఉంది. నిన్న కూడా ప్రశాంత్ రెడ్డి ఈ యొక్క మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు నేను నిలబడి ఆ మాటకే కట్టుకున్నాను, నేను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని చెప్పి మాట్లాడినటువంటి నిన్న సుప్రీంలో తొలి అడుగులో కార్యక్రమంగా నిన్న సాయంత్రం కూడా ప్రశాంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఈ మాటల్లో ఎట్టి పరిస్థితుల్లో నాకు క్షమాపణ అయితే చెప్పాలి, అంతవరకు నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు, ఎంతవరకైనా పోరాడతాను, ఎంత దూరమైన వెళ్తాను అని చెప్పి కూడా ప్రశాంత్ రెడ్డి మాట్లాడటం జరిగింది. మరోపక్క నిన్న మాట్లాడినటువంటి మాటలకు వెంటనే ఈ యొక్క కౌంటర్ అయినా అనుకోవచ్చు. మరొక అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే సానుభూతి పనులు ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రసన్న కుమార్ రెడ్డి పారిపోయారని చెప్పి చెప్తున్నటువంటి వ్యాఖ్యలకి ఈ యొక్క ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడటం కూడా రాజకీయ అక్కడ కొనసాగుతుంది చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా దాదాపుగా 7వ తేదీ సాయంత్రం జరుగుతుందని, అదేవిధంగా 7వ తేదీ సాయంత్రమే ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు 3 రోజులు గడుస్తున్నా కానీ ఈ యొక్క రాజకీయం ఎక్కడైతే కొనసాగుతూ ఉంది, దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందా, ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందా అని చెప్పి జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందా, మళ్ళీ ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయా అని చెప్పి కూడా ఎంతో అందరూ ఉత్కంఠంగా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇలాంటి మాటల యుద్ధానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందా అని చెప్పి కూడా మరొక చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది. మరొక ఈ యొక్క దాడికి సంబంధించి ఇంతవరకు పోలీసులు అయితే యాక్షన్ తీసుకోలేదని చెప్పి ఆధారాలు ఉన్నప్పటికీ ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారని చెప్పి ఇటు వైసీపీ నేతలు మాజీ మంత్రి అనిల్ కుమార్ కావచ్చు, వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, వైసీపీ నేతలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న వారందరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఏర్పాటు చేసి ఇటు టీడీపీ నాయకుల పైన, పోలీసుల పైన ధ్వజమెత్తినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క టీడీపీ మహిళలు మీడియా సమావేశాలు పెడుతూ నిరసనలు చేస్తూ ఈ యొక్క మహిళల పట్ల పైన అసభ్యకరమైన పరుషాలతో మాట్లాడుతున్నటువంటి వారిని ఖచ్చితంగా
చర్యలు తీసుకోవాలని, వారిని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మరోపక్క వారు నిరసనలు చేస్తా ఉన్నారు. దీంతో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఎప్పుడూ లేనటువంటి సంస్కృతి ఎప్పుడైనా ఉంటే విమర్శలు ప్రతి విమర్శలు చేసుకొని అక్కడ ఆగిపోయేవారు. అయితే ఇది కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. మరి ఈ యొక్క కొనసాగుతున్నటువంటి మాట్లాడటం ఎంతవరకు వెళ్తున్నటువంటి విషయం పైన పూర్తిగా జిల్లా వాసులు అయితే చర్చించుకుంటున్నారు. మరోపక్క ఈ యొక్క దాడులకు సంబంధించి ఇప్పటికే ప్రశాంత్ రెడ్డి పైన అసభ్యమైనటువంటి వ్యక్తిత్వ హననాన్ని గుర్తు చేస్తూ మాట్లాడినటువంటి మాటల పైన కూడా కోవూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన కోవూరు పోలీస్ స్టేషన్ లో కూడా పోలీస్ సెక్షన్ల పైన ప్రశాంత్ కుమార్ రెడ్డి పైన కేసు కూడా నమోదయ్యింది. అయితే ప్రశాంత్ కుమార్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు కానీ ప్రశాంత్ రెడ్డి దంపతులకు సంబంధించి వారి అభిమానులు చేసినటువంటి దాడి చెప్పి కూడా వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ దాడిలో పూర్తి ఆధారాలు ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి విజువల్స్ ఏవైతే ఉందో విజువల్స్ ఎవరెవరు వచ్చారన్నటువంటి విజువల్స్ ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఎందుకు నిర్లక్ష్య అన్నటువంటి విషయాన్ని అయితే వీరు భారీగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పి ఎంతో ఆందోళనగా ఎంతో ఉత్కంఠభరితంగా ఈ యొక్క నెల్లూరు రాజకీయాలు అయితే మారాయి. ప్రతి రాష్ట్రంలోనే కాకుండా పక్కనే ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో కూడా దాంతో పాటుగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారు ఇక్కడ చూస్తున్నటువంటి రాజకీయాల పైన ఎంతో ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం. ఓకే, థ్యాంక్ యూ సురేంద్ర. అంతకుముందు మహిళపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న చేసిన అనుచిత వ్యాఖ్యలను వైసీపీ నాయకులు సమర్థించడం దారుణమన్నారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. అలాంటి మాటలు సమర్థించడం ఆ పార్టీలో మహిళా స్థానం ఏంటో తెలుసుకోవాలని అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం 5, 12 వార్డులలో సుపరిపాలన తొలి అడుగులో ఇంటింటికి కార్యక్రమం నిర్వహించారు. మహిళలను కించపరిచేలా పార్టీ నాయకులు మాట్లాడితే సమర్థించడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రసన్న చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకుంటే మహిళలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు ఎమ్మెల్యే ప్రశాంతి. మహిళలను ఉద్దేశించి ఒక ఎమ్మెల్యేనైనా నన్ను ఎలాంటి మాటలు మాట్లాడాడో అదేవిధంగా ఈ బుచ్చిరెడ్డిపాళెంలో ఈరోజు ఎంతోమంది మహిళా కౌన్సిలర్లు ఉన్నారు, చైర్మన్ ఉన్నారు. ఇలాగా 33% రాబోయే రోజుల్లో రిజర్వేషన్ వస్తుంటే మహిళలు ముందుకొచ్చి మేము రాజకీయాల్లో రాణిస్తాము, మీకన్నా మేము బాగా చేసి చూపిస్తాము అని చెప్పి ముందుకొచ్చే ధైర్యవంతమైన మహిళలందరినీ అవినీతిని గురించి మేము ప్రశ్నిస్తే అవినీతిని గురించి నువ్వు తిరిగి సమాధానం చెప్పలేక మమ్మల్ని అవహేళన చేసి మీకు సపోర్ట్ చేసే వైసీపీ నాయకులు, నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాను, సార్ మీరు ఎందుకు మీ వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు? ఏం తప్పు చేశామని మహిళలకి ఇంత అన్యాయం ఎందుకు? మీరు మీ ఇంట్లో వాళ్ళని అంటే మీరు ఊరుకుంటారా? ఒక్కసారి మీరు ఈ మాట్లాడే వాళ్ళకి ఒక్కరికొక్కరికి ఫోన్ చేసి ఏం చేస్తున్నారా మీరు, మీ మాటలు వెనక్కి తీసుకోండి, ఒక మహిళని కుటుంబ స్త్రీని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ఒక్క మాట అడగలేకపోయారు. ఈరోజు రాష్ట్రమంతా దేశమంతా నా వైపు ఉంది, నాతో ఉంది. అందుకు కారణం తెలుగుదేశం పార్టీ నాయకత్వం, ఎంతో పటిష్టమైన నాయకత్వం. ఉమ్మడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ బాబు గారి దగ్గర నుంచి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, భువనేశ్వరమ్మ దగ్గర నుంచి అందరూ నన్ను ఓన్ చేసుకొని వాళ్ళ బిడ్డలాగా, వాళ్ళ కుటుంబ సభ్యురాల్లాగా ఈరోజు ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మినిస్టరు, అందరూ అధికారులు ప్రతి ఒక్కరూ ఒక లైన్కి వచ్చి ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది అని మాట్లాడుతుంటే ఇంకా అచ్చొచ్చిన ఆంబోతుల్ని ఊరి మీద వదిలి వాళ్ళు చేసింది నిజము, వాళ్ళు మాట్లాడింది నిజము అని మీ నాయకుల చేత చెప్పిస్తూ ఏం తప్పు మాట్లాడాడు ప్రసన్న అని మాట్లాడిస్తూ, మాట్లాడిన మాటలు నేను వెనక్కి తీసుకొని నేను కరెక్ట్ మాట్లాడినాను అంటాడు. మనుషులు మాట్లాడే మాటలకైతే నేను బాధపడ. సార్ మీరు ఎందుకు మీ వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు? ఏం తప్పు చేశామని మహిళలము ఈరోజు రాష్ట్రమంతా దేశమంతా నా వైపు ఉంది, నాతో ఉంది. అందుకు కారణం తెలుగుదేశం